ప్రతివాడు ఇష్టానుసారంగా ప్రవర్తించను. ఇప్పుడు మందిరంలో ఏదైనా పని చేయాలి, కన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది అని అంటాడు ఒక అన్న వచ్చి. పోనీ ఏమైనా ఆత్మీయంగా ఉంటాడా? సలహాలు మాత్రం ఉచిత సలహాలు ఇవ్వటం బయలుదేరతాడు. ఎవడమ్మన్నా నేను ఉచిత సలహా? ఏ పనికి ఉండవు, నువ్వు సలహాలు ఇవ్వటం బయలుదేరతావు. ప్రార్థన కూడికి ఉండవు, ఉపవాస ప్రార్థనలు ఉండవు, దేనిలో ఉండవు. ఓ సలహా వచ్చి అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఉచిత సలహా. ఎవడేమన్నాడు నిన్ను సలహా? పనిచేసే వాళ్ళని చెడగొట్టం తప్ప. ఇప్పుడు ఇతను సలహా పట్టించుకోలేదు అనుకోండి, 10 కుక్కలు పోగేసుకుంటాడు, 10 మందిని పోగేసుకుని, ఇట్లాంటి శరీర సంబంధాలు పోగేసుకుని, నేను చెప్పినా కూడా ఇట్లేదన్నా, ఇన్నేళ్ళ నుంచి మన సంఘానికి వస్తే మన మాట బేఖాతరు చేస్తున్నారన్నా. ఎందుకన్నా? మరి నీకున్న సాక్ష్యం ఏదన్నా? సంఘానికి ఇన్నేళ్ళ నుంచి వచ్చావు. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవునింటికి